టీమిండియా టీ20 సారథ్య బాధ్యతల నుంచి స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను తప్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ వారసుడుగా పొట్టి ఫార్మాట్ లో జట్టును నడిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీ20 కెప్టెన్సీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ 2026 విజయమే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తున్న గంభీర్ కెప్టెన్సీ బాధ్యతలను విధ్వంసకర బ్యాటర్ మిస్టర్ సూర్యకుమార్ యాదవ్కు అప్పగించేందుకు సిద్ధమయ్యాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ లో భాగంగా శ్రీలంకతో టీమిండియా 3 టీ20లతో పాటు 3 వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనతోనే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా తన బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ పర్యటనకు ఎంపిక చేసే భారత్ జట్ల గురించి గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో ఇప్పటికే సమావేశమైనట్లు తెలుస్తోంది. సీనియర్ ఆటగాళ్లంతా శ్రీలంక పర్యటనకు అందుబాటులో ఉండాలని గంభీర్ కోరినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ 2024 విజయానంతరం అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20లో వారి స్థానాలు భర్తీ చేయడంతో పాటు కొత్త కెప్టెన్ ఎంపిక చేయడం గంభీర్ ముందున్న అతిపెద్ద టాస్క్. వన్డే ప్రపంచ కప్ 2023 ముందు రోహిత్ శర్మ సారథ్యంలోని సీనియర్ టీం 50 ఓవర్ల ఫార్మాట్ ఆడితే హార్దిక్ పాండ్యా సారథ్యంలోని కుర్రాళ్ళ జట్టు టీ20 సిరీస్ లో ఆడింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.